రష్యన్ ఆయిల్ పైన మోడీ ప్రభుత్వం గతంలో తీసుకున్న స్టాండ్ ఏంటి, ఇప్పుడు తీసుకుంటున్న స్టాండ్ ఏంటి? ముందుగా ఇప్పుడు తీసుకుంటున్న స్టాండ్లో ఉండే సమస్య ఏంటో చెప్తాను. ఒకవైపు ఏమో ప్రెసిడెంట్ ట్రంప్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇండియా ఆపేస్తానని మాట ఇచ్చింది, మోడీ నాకు మాట ఇచ్చాడు అన్నది ట్రంప్ ఫస్ట్ క్లెయిమ్. సెకండ్ క్లెయిమ్ ఏంటంటే ఇప్పటికే రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకుంటున్నారు, అమెరికా నుంచి ఆయిల్ కొనటానికి అయింది భారతదేశం అనేది థర్డ్ ఆస్పెక్ట్. ఫోర్త్ ఆస్పెక్ట్, ఈ విధానంలో ఏమైనా మార్పు వస్తే మళ్ళీ ప్యూనిటివ్ టారిఫ్ అంటే పనిష్ చేసేలా టారిఫ్ విధిస్తాను. ఈ 4 అంశాలు ట్రంప్ పదే పదే చెప్తున్నాడు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా చెప్తున్నాడు. అంటే రష్యన్ ఆయిల్ కొనడం మానేస్తామని ఇండియా హామీ ఇచ్చింది. ఆ ప్రాసెస్ ఆల్రెడీ మొదలైంది. ఒకవేళ అమెరికన్ ఆయిల్ కొంటారు, అమెరికన్ ఎనర్జీ కొంటారు, ఇందులో ఏమైనా మార్పు వస్తే మళ్ళీ శాంక్షన్స్ విధిస్తారు. ఇది మీరు ట్రంప్ ప్రతి ట్వీట్లో ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉంటుంది, ఫ్యాక్ట్ షీట్లో ఉంటుంది. అంటే ట్రేడ్ డీల్ను రష్యన్ ఆయిల్ పైన ఇండియా కమిట్మెంట్స్ను కలిపి చెప్తున్నాడు ట్రంప్. ఈ రెండును విడివిడిగా చూడడం లేదు. అంటే అర్థం ఏంటి? రష్యన్ ఆయిల్ పైన ఇండియన్ పాలసీ కూడా పార్ట్ ఆఫ్ ద ట్రేడ్ డీల్ అండర్స్టాండింగ్ అనేది ట్రంప్ వాదన. ఇందుకు భిన్నంగా భారతదేశం ట్రేడ్ డీల్ను చెప్తోంది, కానీ మన ప్రభుత్వం రష్యన్ ఆయిల్ విషయంలో మౌనం పాటిస్తోంది. ట్రంప్ మాటల్ని ఖండించడము లేదు, దాన్ని సమర్థించడము లేదు. పైగా మంత్రులు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రష్యన్ ఆయిల్ గురించి అడిగితే పీయూష్ గోయల్ ఇది నాకు తెలియదు, ఫారిన్ మినిస్టర్ని అడగండి అంటాడు. ఫారిన్ మినిస్టర్ తనకు తెలియదు అంటాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయితే అసలు ట్రేడ్ డీలే నాకు డీటెయిల్స్ లేవు అంటారు. సో రష్యన్ ఆయిల్ పైన ట్రంప్ ఏమో చాలా ఫోర్త్ రైట్గా అటాకింగ్గా మాట్లాడుతున్నాడు. భారత ప్రభుత్వం ఏమో మౌనంగా ఉంటుంది, ఏమీ చెప్పడం లేదు. పైగా ప్రభుత్వ ప్రతినిధి చెప్తున్నది ఏంటంటే ఇండియా ఈజ్ డైవర్సిఫైయింగ్ ఇట్స్ ఆయిల్ ఇంపోర్ట్స్, ఎనర్జీ ఇంపోర్ట్స్. ఇంత పెద్ద దేశానికి ఇంధన సరఫరాలు సఫిషియెంట్గా ఉండడం కొరకు మేము డైవర్సిఫై చేస్తున్నామని. అంటే రష్యా నుంచి కొంటున్నారా లేదా అనే దానికి సూటిగా సమాధానం చెప్పకుండా మేము డైవర్సిఫై చేస్తున్నామని చెప్పారు. మరి డైవర్సిఫై చేయడమే ప్రభుత్వ విధానమైతే ఇరాన్ నుంచి, వెనిజులా నుంచి కొనడం ఎందుకు మానేశారు? అది కూడా డైవర్సిఫికేషన్కే వస్తుంది కదా. సో రష్యన్ ఆయిల్ పైన భారత ప్రభుత్వం చాలా క్లియర్గా దాగుడుమూతలాడుతుంది అనేది అర్థమవుతుంది. ట్రంప్ ఏమో చాలా అటాకింగ్గా మాట్లాడుతుంటే ఇది ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం. ఇందుకు భిన్నంగా అంతకుముందు రష్యన్ ఆయిల్ విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరించిన వైఖరి నేను కూడా చాలాసార్లు ప్రశంసిస్తూ మాట్లాడాను. 2022లో ఉక్రెయిన్ వార్ వచ్చేంత వరకు ఇండియా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకోలేదు పెద్దగా. హార్డ్లీ 1% ఇండియాస్ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో. ఇది ఒక దశలో 40% వరకు చేరింది. 2024 ఆ ప్రాంతంలో అయితే 40% దాకా చేరింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు అది కేవలం 25% చేరింది. నేను గణాంకాలతో చాలాసార్లు చెప్పాను. డిసెంబర్ 2024తో పోలిస్తే డిసెంబర్ 2025లో ఇండియా రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఆయిల్ 15% మాత్రమే పెరిగింది. 15%, కానీ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది 31% ఎక్కువ ఉంది. మీకు నవంబర్ 2025తో పోలిస్తే డిసెంబర్ 2025లో 27% తక్కువ దిగుమతి చేసుకుంది. అంటే వాళ్ళు ఏ డేటా చూసినా రష్యన్ ఆయిల్ విషయంలో మనం వెనక్కు తగ్గుతున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇందుకు పూర్తి భిన్నంగా యుక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యా నుంచి మనం ఆయిల్ ఎనర్జీ ఇంపోర్ట్స్ మొదలుపెట్టాక అమెరికా, ఎంటైర్ యూరోప్, వెస్ట్రన్ యూరోప్ మన పైన విరుచుకుపడ్డారు. కానీ మనం చాలా గట్టిగా మోడీ ప్రభుత్వం నిలబడింది. జయశంకర్ అయితే పవర్ఫుల్గా వాళ్ళకు ఆన్సర్ ఇచ్చాడు. మీ యూరప్ కొనేది ఒక్క పూటలో కొనేది మేము 15 రోజులు కొన్నదానికన్నా ఎక్కువ. వాట్ ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ రష్యా ఇన్ 15 days, యు ఆర్ ఇంపోర్టింగ్ మోర్ ఇన్ హాఫ్ ఎ డే అని చెప్పాడు.
సో అంటే వెస్ట్రన్ హిపోక్రసీని, అమెరికన్ హిపోక్రసీని ఎండకడుతూ భారత ప్రభుత్వం చాలా గట్టిగా నిలబడ్డది. అలాగే ఉక్రెయిన్ వార్ను ఖండించడానికి ఇండియా ముందుకు రాలేదు. యుద్ధం మంచిది కాదని చెప్పాను తప్ప రష్యన్ అటాక్ ఆన్ ఉక్రెయిన్ మనము ఎక్కడా సమర్థించడం లేదు, వ్యతిరేకించడం లేదు. పైగా అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ రష్యా పైన శాంక్షన్స్ విధిస్తే భారతదేశం అంగీకరించలేదు. రష్యన్ ఆయిల్ పైన ఇలా కంబాటివ్గా ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ పొజిషన్ భారతదేశం తీసుకుంది. అప్పుడు ఏం చెప్పాము మన ప్రభుత్వము, మా ప్రజల ఇంధన అవసరాలే మాకు ప్రాతిపదికగా ఉంటాయి అని చెప్పారు. సో దర్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండియన్స్ విల్ బి ద బేసిస్. ఎందుకంటే ఇది ఒక పెద్ద దేశం, 90% ఇంపోర్ట్స్ పైన ఆధారపడ్డ దేశం. అందువల్ల మాకు అన్ఇంటరప్టెడ్ సప్లై ఆఫ్ ఎనర్జీ ఒకటి అండ్ అఫోర్డబుల్ సప్లై ఆఫ్ ఎనర్జీ 2 మా లక్ష్యాలు. అందుకు అనుగుణంగానే మేము వ్యవహరిస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మేము డైవర్సిఫై చేస్తున్నామని చెప్తున్నాడు. మరి ఈ డైవర్సిఫికేషన్ ఇండియాకు ఉపయోగపడాలి కదా. మరి డైవర్సిఫికేషన్ ఇండియాకు ఉపయోగపడుతుందా? రష్యన్ ఆయిల్తో పోలిస్తే అమెరికన్ ఆయిల్ కానీ, అమెరికన్ కంట్రోల్డ్ వెనిజులన్ ఆయిల్ కానీ కాస్ట్లీ. మనం మరి చీపర్ రష్యన్ ఆయిల్ వదిలేసి కాస్ట్లియర్ అమెరికన్ ఆయిల్ ఆర్ అమెరికన్ కంట్రోల్డ్ వెనిజులన్ ఆయిల్ ఎందుకు కొంటున్నాం? దీనికి ఆన్సర్ ఏంటి అనేది లేదు. నిజంగానే డైవర్సిఫికేషన్ కొరకైతే మరి చాలా చీప్గా వచ్చే ఇరానియన్ ఆయిల్, చాలా చీప్గా వచ్చే ఇరాన్ ఆయిల్ కొనడానికి అభ్యంతరం ఏంటి? ఎస్, అమెరికన్ ఆయిల్ కొనండి, ఇరానియన్ ఆయిల్ కొనండి. ఇరానియన్ ఆయిల్ కొంటే డైవర్సిఫికేషన్ పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. మరి ఎందుకు ఇరాన్ ఆయిల్ కొనడం లేదు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. పోనీ మా కన్జ్యూమర్స్ ఇంట్రెస్ట్లే ప్రధానము అంటే రష్యన్ ఆయిల్ ఏ రకంగా చూసినా చీప్, అట్లీస్ట్ $10 to $12 చీప్ పర్ బ్యారెల్. $10 to $12 చీప్ అంటే మనము లక్షల బ్యారెల్స్ ప్రతిరోజు దిగుమతి చేసుకుంటుంటే ఎంత ప్రభావం పడుతుంది. పైగా మనము రష్యాతో డాలర్తో లింక్ లేని వాణిజ్యం చేయొచ్చు, రూపీస్లో కూడా చేయొచ్చు. కానీ మన అమెరికా నుంచి కొంటే డాలర్లోనే చేయాలి. సో అందువల్ల రష్యన్ ఆయిల్ విషయంలో క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు తీసుకున్న బలమైన పొజిషన్ను రాజీ పడి ఇవాళ అమెరికా చెప్పిన దానికి అనుగుణంగా నడుస్తోంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరిగ్గా మీకు 2019 ఆ ప్రాంతంలో ఇరాన్ విషయంలోనూ వెనిజులా విషయంలోనూ ముందు ఇండియా చాలా గట్టిగా మాట్లాడింది, రెసిస్ట్ చేసింది. కానీ తర్వాత అమెరికన్ ప్రెషర్స్కు తల వంచింది. రష్యన్ ఆయిల్ విషయంలో అమెరికన్ ప్రెషర్, వెస్ట్రన్ ప్రెషర్కు తలవంచడం లేదు. మోడీ ప్రభుత్వం నిలబడుతున్నారని మనం ఆశించాం. కానీ ఆఫ్టర్ 3 years ఇప్పుడు ఏంటి పరిస్థితి? అమెరికాతో ట్రేడ్ డీల్ కోసమని చెబుతూ క్లియర్గా రష్యన్ ఆయిల్ విషయంలో రాజీ పడుతున్నాం. ఇది ఎనర్జీ ఇంట్రెస్ట్లకు ప్రమాదకరం, లార్జర్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు కూడా ప్రమాదకరం. ఎందుకంటే రష్యా నుంచి మనం ఎనర్జీ మాత్రమే కొనం, డిఫెన్స్ సప్లైస్ కొంటాం, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. మనకు అనేక సందర్భాల్లో క్రిటికల్ పీరియడ్లో రష్యా స్టూడ్ యాజ్ ఎ టైమ్ టెస్టెడ్ అలై. దాంతోపాటు గ్లోబల్ రెప్యుటేషన్ ఇమిడి ఉంది. ఒక ఇంత పెద్ద దేశం, స్వతంత్ర దేశం, మరో దేశంతో సంబంధాలు, అది ట్రేడ్ కానీ ఇంకోటి కానీ అమెరికా ఆదేశాల మేరకు ఎలా నిర్ణయిస్తుంది? రష్యాతో మన రిలేషన్స్ హౌ కెన్ యుఎస్ డిసైడ్? అమెరికా ఇండియా రష్యా రిలేషన్స్ను డిసైడ్ చేస్తుందంటేనే మన స్ట్రాటజిక్ అటానమీ ఏమైనట్లు. ఇప్పటిదాకా మనం వెస్టర్న్ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేస్తూ వచ్చాం. జయశంకర్ అన్నట్లు యూరప్ ఒక్క పూటలో కొనేది మనం 15 రోజుల్లో కూడా కొంటలేము. పైగా యూరోపియన్ యూనియన్ పెద్ద ఎత్తున రష్యాతో ఎనర్జీ ట్రేడ్ జరుపుతాం. రష్యన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్ 51% యూరోపియన్ యూనియన్కి. మనకన్నా చైనా రష్యా నుంచి ఎక్కువగా ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అమెరికా రష్యాల మధ్యనే ట్రేడ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక 20% పెరిగింది. ఇది పుటిన్ అలాస్కాలో చెప్పాడు. ఇంత క్లియర్గా మన వెస్ట్రన్ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఆ వెస్ట్రన్ హిపోక్రసీకి సకంబై మోడీ ప్రభుత్వం తన ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీని వదులుకొని ఇండియాస్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్లను బోత్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ అండ్ డిప్లొమసీ, మన ఇండియాస్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్లను మార్గేజ్ చేస్తూ రష్యన్ ఆయిల్ విషయంలో ట్రంప్ ఆదేశాలను పాటించడం ఖచ్చితంగా ఒక స్వతంత్ర భారతీయుడిగా అది ఆందోళన కలిగించే అంశం.